జనాభా గణన 2027కు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు. మనం సెన్సస్ చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రతిరోజు ఎన్ని హౌసెస్ మనం ఎన్యూమరేషన్ చేస్తున్నామో, వాటి యొక్క భవనం నెంబరు, సెన్సస్ హౌస్ నెంబరు, హౌస్ హోల్డ్ నెంబరు, నేమ్ అనే వివరాలు పూర్తిగా ప్రతిరోజు నోట్ చేసుకోవాలి. అలాగే నోట్ చేసుకున్న దానికి రిఫరెన్స్ మ్యాప్ అనేది కూడా జత చేస్తూ ఉండడం వల్ల మనకి చివరిగా మ్యాప్ వేసుకునేటప్పుడు అవి చాలా బాగా ఉపయోగపడుతుంది. నేనైతే ఈ విధంగా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. ప్రతి భవనము, ప్రతి సెన్సస్ నెంబరు డీటెయిల్డ్‌గా, అలాగే మ్యాప్ కూడా పక్కనే ఇవ్వడం వలన చివరిగా మ్యాప్ వేసేటప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు చాలా సులువుగా అర్థమవుతుంది. మ్యాప్ చాలా చక్కగా వేయగలుగుతాము. అలాగే ఇక్కడ ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, రిపీట్ రాకుండా చూసుకోవాలి. అలాగే ఒక భవనం నెంబరు రిపీట్ అవ్వకుండా, అలాగే ఏది వదిలిపెట్టకుండా మనం చూసుకోవాలి. అలాగే అన్నీ వేసిన తర్వాత ఒకసారి రఫ్ డ్రాఫ్ట్ అనేది వేసుకోవడం ద్వారా మనకి కొంచెం అవగాహన అనేది వస్తుంది. ఇప్పుడు పూర్తిగా మ్యాప్ మొదలుపెట్టేటప్పుడు ముందుగా మనకిచ్చినటువంటి బౌండరీస్‌లో, హెచ్ఎల్‌బీ బౌండరీస్‌లో ఆ బౌండరీస్, అలాగే ముఖ్యమైనటువంటి వీధులు అన్నీ డ్రా చేసుకున్న తర్వాత, అలాగే మనం ఎన్యూమరేషన్ చేసిన హౌసెస్ అన్నీ కూడా ఆర్డర్‌లో ఏ విధంగా అయితే మనం ఎన్యూమరేషన్ చేసామో అదే విధంగా హౌసెస్ సెపరేట్‌గా, అంటే నివాసాలు సెపరేట్‌గా, మనకిచ్చినటువంటి చతురస్రాకారంలో నివాసాలు, అలాగే త్రిభుజాకారంలో ఏదైతే కచ్చా హౌసెస్ ఉంటాయో అవి మనము మార్క్ చేసుకొని, ఈ విధంగా పూర్తి మ్యాప్ అనేది మనం తయారు చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే మన దగ్గర రిఫరెన్స్ బుక్ అనేది ఉంటుందో చాలా ఈజీగా మనం డ్రా చేసుకోవచ్చు. మీరు చూస్తుంటే ప్రతి హౌస్ కూడా ఏమాత్రం కన్ఫ్యూజన్ లేకుండా నీట్‌గా ప్రతి హౌస్ కూడా డ్రా చేసుకోవడం, ప్రతి హౌస్‌ని మార్క్ చేయడం, అలాగే వాటికి నెంబర్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో సుమారుగా 182 వరకు భవనాలు వచ్చాయి. అలాగే 242 వరకు గణన గృహాలు అనేవి వచ్చాయి. సో పూర్తి మ్యాప్ డ్రా అయిన తర్వాత ఈ విధంగా ఉంది. తరువాత వాటికి సంబంధించినటువంటి ముఖ్యమైన వీధుల యొక్క పేర్లు, అలాగే ప్రార్థనా స్థలాలు, మందిరాలు, చర్చ్‌లు ఉంటే వాటి యొక్క పేర్లు, అలాగే మన హెచ్ఎల్‌బీని ఆనుకుని ఉన్నటువంటి మిగిలిన హెచ్ఎల్‌బీ బ్లాకుల వివరాలు, వాటి యొక్క పేర్లు, ఏదైనా ముఖ్యమైన ల్యాండ్ మార్క్స్ ఉంటే వాటి యొక్క వివరాలు, అలాగే పూర్తిగా అన్ని వివరాలు కూడా మనం ఈ మ్యాప్‌లో పొందుపరచాలి. సో చివరిగా మ్యాప్ పూర్తయిన తర్వాత వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా డీటెయిల్డ్‌గా మనం మ్యాప్‌లో రాయడం ద్వారా సరియైన అమరిక పటం తయారు చేసినట్లుగా ఉంటుంది. థ్యాంక్ యూ.